మొట్టమొదట దేవునిపై విశ్వాసము కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని వాక్యములో స్థిరముగా నిలబడాలి. దేవుని వాక్యములో స్థిరముగా నిలబడాలి. మూడవదిగా ప్రార్థన చేత దేవుని సహాయము కోరుకోవాలి. ప్రార్థన చేతనే దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఈ మూడు నీ హృదయములో పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళు. నువ్వు అపజయాలు వాళ్ళు కావంట, మీరు జయాన్ని పొందుకొని తిరిగి వస్తారట. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మనము ఇప్పుడు దేవునిపై విశ్వాసము కలిగి ఉండాలి. మొట్టమొదటి మాట చదవండి. దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, మొట్టమొదట యోహాను రాసిన పత్రిక, 1 యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. 5వ అధ్యాయము 4వ వచనం. యోహానుకు రాసిన పత్రిక 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనం. నాన్న, దేవుని మూలముగా వినండి. ఇప్పుడు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విజయము విశ్వాసం. లోకాన్ని జయించాలంటే మనం విశ్వాసముతో ఉండాలి. ఎవరి మీద విశ్వాసం పెట్టుకొని ఉండాలి? దేవుని మీద విశ్వాసం పెట్టుకొని నువ్వు నిలబడితే ఖచ్చితంగా అపజయము రాదంట. దేవుడు ఖచ్చితంగా ఆ లోకములో నుండి నేను విజయాన్ని కలగజేస్తాడట. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, ఈ రోజు మీరు విజయాన్ని పొందుకోవట్లేదంటే కారణం ఏందో తెలుసా? లోకములో వెళ్ళినప్పుడు యేసయ్యను మర్చిపోతున్నారు. యేసయ్య మీద ఉన్నటువంటి విశ్వాసం పోతుంది. లోకములో ఉన్నటువంటి వారు ఏ విధంగా ప్రయాణం అవుతారో, ఏ విధంగా ముందుకు వెళ్తారో, ఆ లోకములో ఉన్నటువంటి వారితో నువ్వు సావాసముతో నువ్వు ముందుకు వెళ్తున్నావు కాబట్టి నువ్వు కోరుకునేవన్నీ జరగలేకపోతున్నాయి. అందుకనే నా ప్రభు అంటున్నాడు, ఇక నుంచి లోకాన్ని పక్కకు పెట్టు, లోకాన్ని పక్కకు పెట్టు, నా మీద విశ్వాసం ఉంచు, నువ్వు ఖచ్చితంగా జయాన్ని పొందుకుంటావని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒక పట్టణములో ఒక దేశంలోనైనా, ఒక పట్టణంలోనైనా, ఒక గ్రామంలోనైనా దేవుని మీద విశ్వాసము కలిగి ఉన్నటువంటి వారు ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటారు. వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. ఆ విశ్వాసము పెట్టకపోతే మాత్రము సాధించలేరు. దేవుని మీద విశ్వాసం పెడితే ఖచ్చితంగా జయము మీదే. ఆ విశ్వాసం ఏంటిదంటే నీతిమంతునిగా నువ్వు ఉండాలి. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. నీతిమంతునిగా ఉన్నటువంటి వారికి దేవుని మీద ఖచ్చితంగా విశ్వాసము ఖచ్చితంగా ఉంటది. ఎందుకు నీతిమంతునికి అంత విశ్వాసం ఉంటుందంటే లోకంలోనికి వెళ్ళినప్పుడు ఆ నీతి పదే పదే దేవుడు గుర్తు చేస్తాడు. పదే పదే దేవుడు ఏం చేస్తాడంటే ఆ నీతిని గుర్తిస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే నీతి తప్పిపోయి విశ్వాసములోనే ఉన్నాము, మా కార్యం జరగట్లేదు, విశ్వాసములో ఉన్నాం, లేదు. నా ప్రభు చెప్తున్నది ఏంటంటే నువ్వు పోయిన నీతి
ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు కనుకనే నీ నీతి తగ్గట్టుగా ప్రతిఫలము నీకు జరగట్లేదు. నీ కార్యము జరిపించాలనేమో దేవుడు ఆశపడుతున్నాడు, కానీ విశ్వాసం పెడుతున్నావు కానీ నీతి తప్పిపోయింది. ఆ నీతి తప్పిపోవడం వలనే నీ కార్యము జరగట్లేదు. నీకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో ప్రతిఫలము రావట్లేదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి. ఒక నీతిమంతుడు ఆ పట్టణంలో జీవిస్తున్నాడు. అందరు చనిపోయారు కానీ ఆ నీతిమంతుడు చెడిపోలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక, అతడు విశ్వాసములో లోకానికే వ్యతిరేకమైపోయాడు. దేవుని మీద విశ్వాసం పెట్టి లోకములో ఉన్నటువంటి వారు ఇదిగో మా మాదిరిగా నడువు అంటే లోకానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? నీతిమంతుడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు. లోకానికి వేరై ఆయన దేవుని మీద విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా లోకానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. చదవండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? లోకములో ఉన్నటువంటి వారినే వ్యతిరేకం చేశాడు. నీతిని పోగొట్టుకోలేదు. దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఏదో ఒక రోజు నా దేవుడు నా కుటుంబాన్ని ఒక క్రమంలో పెంచుతాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను అంచెలంచెలుగా ఎదిగిస్తాడు. నేను మాత్రము విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, నీతిని పోగొట్టుకోకూడదు. లోకానికి నేను వ్యతిరేకంగా ఉన్నా నా దేవుని మాత్రం నేను వదిలిపెట్టుకోనని ఖచ్చితంగా నిలబడ్డాడు. ఈయన ఎవరంట? నోహా. ఈయన పేరు నోహా. ప్రభు ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ నీతిని బట్టి ఇదిగో ఆ లోకములో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడో తెలుసా? లోకములో ఉన్నటువంటి వారిని అందరినీ భూమి మీద లేకుండా తుడిచివేశాడు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని అంగీకరించి విశ్వాసముతో ఉండి నీతిమంతులుగా నువ్వు నిలబడినప్పుడు లోకము నిన్ను ఏమి చేయలేదు. లోకము నీ ఎంట నడుస్తుంది. లోక పద్ధతులన్నీ మార్చుకొని నువ్వు ఏ విధంగా ప్రయాణం అవుతున్నావో, ఏ మార్గమున వెళ్తున్నావో, ఏ విధంగా నువ్వు వెళ్తున్నావో నిన్ను ఫాలో అవుతుంది. లోకములో ఉన్నటువంటి వారు నిన్ను ఫాలో అవుతారు. అయినా ఒక విజయాన్ని ఖచ్చితంగా పొందుకోవాలి. నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు. ఈ లోకములో ఉన్నటువంటి వారిని అందరికంటే దేవుడు నన్ను ఖచ్చితంగా అపజయాల పాలు చేయడు. నన్ను ఖచ్చితంగా జయపతాకాన్ని ఎగిరేస్తాడని దేవుడికి ఆయన నీతిని పోగొట్టుకోకుండా విశ్వాసముతో నిలబడ్డాడు. దేవుడు ఖచ్చితంగా ఆయన కుటుంబాన్ని రక్షించి ఆ లోకములో ఉన్నటువంటి వారు అందరిలో విజయాన్ని దేవుడు కలగజేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, నా ప్రభు విశ్వాసం ఉంచితే నీ కార్యాన్ని చెయ్యక నా దేవుడు మానడు.
ఒకవేళ లోకముతో నువ్వు నడుస్తున్నావేమో, ఆ లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక కార్యాలలో నువ్వు జీవిస్తున్నావు. నా ప్రభు ఈ శుద్ధీకరణలో వాటినన్నిటిని తీసివేసుకొని నీవు విశ్వాసం ఉంచు, నా మీద విశ్వాసం ఉంచు, నీతిని పోగొట్టుకోకూడదు. నువ్వు ఆ విధంగా నువ్వు జీవిస్తే జయము నీదే అని నా దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఏదైతే జరగాలని, ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో దేవుని బిడ్డలారా, నా దేవుడు ఖచ్చితంగా వీటిని అనుసరించి నువ్వు నడుచుకుంటే ఖచ్చితంగా నీ కార్యము నువ్వు చూదువుగాక. చదవండి ఒక మాట, ఆది కాండంలోనికి మనం వెళ్తాం. ఆది కాండంలోనికి వెళ్తాం. 6వ అధ్యాయము 12వ వచనం. ఆది కాండం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును ఈ భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. అది చెడిపోయింది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉన్నారు. ఏం చేసుకొని ఉన్నారు? వీళ్ళు చెడిపి వేసుకున్నారు. వీళ్ళు ఎవరు? దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలు. లోకముతో పాలయ్యారు, లోకముతో తిరుగుతున్నారు, లోక పద్ధతులు పాటిస్తున్నారు, లోకానుసారంగా జీవిస్తున్నారు. పేరుకు మాత్రము ఏం చెప్తున్నారు అంటే మేము యేసయ్యను నమ్ముకున్నామని చెప్తున్నారు. దేవుడు ఎంతైనా ప్రేమ కలిగిన దేవుడు. నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారని ఆకాశము నుంచి దేవుడు కన్నులెత్తి చూడగా అంత పాపమే అవపడుతుందంట. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ కార్యాలే అవపడుతున్నాయంట. తాగుడము, బానిసలైపోవటము, పేకాటలు, జూదాలు, ఇవన్నీ ఒకరికి ఓలు వరుస వన్యము ఏది లేకుండా అపవిత్రమైనటువంటి కార్యాలు చేస్తా ఉన్నారట. దాన్ని చూసి నా ప్రభు ఎంతో బాధపడ్డాడు. ఒక్కలైనా ఉన్నారా నా మీద విశ్వాసం ఉంచినటువంటి వారు, నేను చెప్పినట్టుగా నీతిగా నిలబడినటువంటి వారు ఒక్కలైనా ఉన్నారా అని దేవుడు తేర చూస్తానంట. ఒక్క నోహబు కుటుంబం మాత్రమే అవపడిందంట. దేవుని బిడ్డలారా, మనం దేవుని అంగీకరించి బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు తన కార్యాలు చేస్తాడని ఆశపడినటువంటి మనము, నువ్వు లోకము ఆచారము లోక పద్ధతులను నువ్వు పాటించకూడదు. నా ప్రభు చెప్తున్నాడు, ఖచ్చితంగా నీ కార్యం జరగాలంటే, నువ్వు శుద్ధీకరించబడాలంటే మొట్టమొదట యేసయ్య మీద విశ్వాసం వచ్చు, నీతిని పోగొట్టుకోకు. విజయాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నా దేవుడు ఏం చేశాడో తెలుసా? అయ్యా, అందరిలో నువ్వు నీతిమంతుడవు కనుక నీ కుటుంబానికి ఒక ఓడ సిద్ధం చేసుకో. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇక నాశనం చేస్తున్నాను. నువ్వు మాత్రము బ్రతకాలి. ఎందుకో తెలుసా? నా మీద విశ్వాసం ఉంచావు, నీతిని పోగొట్టుకోలేదు. తేర చూడగానే నువ్వు నా కౌపడ్డావయ్యా. అందుకనే నేను బ్రతికించుకోవాలని దేవుడు అనగానే వెంటనే ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఆ ఓడను ఏ విధంగా కట్టుకోవాలో ఆ విధంగా దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్ని విధాలుగా ఆ ఓడను ఏ విధంగా, పొడుగు ఏ విధంగా, వెడల్పు ఏ విధంగా, ఎత్తు ఏ విధంగా, ఎక్కడ కిటికీ పెట్టాలి, ఎక్కడ తలుపులు పెట్టాలి, అవన్నీ దేవుడు చూపించి అది ఏ విధంగా
అన్ని చూపించి ఆ ఓడలోనికి వారిని పంపించి సకల జీవరాశులలో ఆడ మొగ సిద్ధపరిచి ఆ ఓడలో పెట్టుకొని ఇక నువ్వు సిద్ధంగా ఉండు. ఇక నుంచి నీ ద్వారా నీతిమంతులు మానవులు నీ ద్వారా ఈ ప్రపంచమంతా నిండాలని దేవుడు ఏ విధంగా చెప్పాడో అదే ప్రకారంగా ఓడను సిద్ధం చేసుకొని సిద్ధంగా ఉండగానే ఆ ప్రచండ వర్షం కుమరించబడింది. ఆ ఓడ బయలుదేరి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా నాశనం అయిపోయారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, విశ్వాసం పెట్టేవాడిని కార్యం ఎందుకు జరగట్లేదు అంటే కారణం ఇది. నోహముకు చేశాడు దేవుడు, నీకెందుకు చేయడు? ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు. నువ్వు విశ్వాసం పోగొట్టుకున్నావు. లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక మర్యాదలు ఇవి నువ్వు పాటించి నువ్వు ముందుకు వెళ్తున్నావు. నా ప్రభు ఈరోజు తీర్మానం చేసుకుంటే, అయ్యా లోకాన్ని నేను ఆశించను, లోక పద్ధతులు నాకొద్దు, కానీ నీ మీద విశ్వాసం ఉంటా, నా నీతిని పోగొట్టుకున్నయ్యా అని నువ్వు గట్టిగా ఈరోజు శుద్ధీకరణలో ఒక తీర్మానంలో ఉంటే, దేవుని బిడ్డలారా, నా ప్రభు నిన్ను అంచెలంచెలుగా ఎదిగించునుగాక. ఆ చదవండి 2వ మాటలోనికి మనం వెళ్తాం. 2వ మాట, దేవుని వాక్యములో స్థిరముగా నిలబడాలి. దేవుని వాక్యం విన్నట్టే కాదు, ఆ దేవుని వాక్యానంట స్థిరముగా తన హృదయములో పెట్టుకోవాలట. ఎప్పుడైతే ఆ వాక్యం విని ఆ వాక్యానుసారంగా జీవిస్తానని తన ఎదుట అంటే దేవుని ఎదుట నువ్వు తీర్మానం చేసుకున్నావో, ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా కుడికి కానీ ఎడమకు కానీ ఆ వాక్యాన్ని పంపించకూడదట. ఆ వాక్యము తన హృదయములో స్థిరముగా ఉంటే నువ్వెక్కడైనా జయాన్ని నువ్వు పొందుకుంటావట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడలారా, దేవుని వాక్యము మీరు వింటున్నారు లేదా నువ్వు ఒంటరిగా ప్రయాణమై వెళ్తున్నావు. ఈరోజు ప్రభు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంది? నాకు ఇచ్చినటువంటి ఉపదేశం ఏంది? నాకు ఇచ్చింది ఏ విధంగా దేవుడు నాతో మాట్లాడాడు? దాన్ని ఒకసారి నువ్వు గుర్తు చేసుకొని నువ్వు వెళ్తున్న ప్రయాణములో ఆ వాక్యము నీకు తోడుగా ఉంటుంది. ఎక్కడ అపజయము కలుగుతుందని నువ్వు అనుకుంటున్నావో అక్కడనే నా ప్రభువు విజయ కేతము ఎగిరివేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? విన్న వాక్యము మర్చిపోవద్దు. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే నీ హృదయంలో స్థిరంగా ఉంటే నా ప్రభు నీ హృదయంలో స్థిరముగా ఉంటాడు. అందుకనే దేవుని వాక్యము నీ హృదయములో పెట్టుకుంటే యేసు ప్రభు నీ హృదయములో ఉండును గాక. చదవండి ఆ మాట. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము ధర్మశాస్త్ర గ్రంథం అనగా బైబిల్లో నువ్వు బోధింపక తప్పిపోకూడదు. నువ్వు బోధించాలి, బోధింపకుండా నువ్వు తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేసి నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని నీవు చక్కగా ప్రవర్తిస్తావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ప్రభు అంటున్నాడు, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా నువ్వు ప్రవర్తిస్తావు. వర్ధిల్లుతావు, నీ ప్రవర్తన మారుతుంది. ఎందుకో దేవుని వాక్యము నీ హృదయములో ఉన్నది కనుక ఆ వాక్యాన్ని విని ఆ వాక్య
వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే నీ పద్ధతులన్నీ మారిపోతాయి. నీకు భయము ఆందోళన లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయముతో తిరిగి వస్తావని దేవుడు చెప్తున్నటువంటి మాటలు అవి. ఈ వర్తమానము దేవుని మాటలు నువ్వు బోధించకుండా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని బోధించాలి. ఆ వాక్యం విన్నప్పుడు ఆ వాక్యము కుడి కానీ ఎడమకు కానీ వెళ్ళిపోకూడదు. ఆ వాక్యం స్థిరంగా ఉంటే ఇదిగో నీ ప్రవర్తన మారుతుంది, నువ్వు వర్ధిల్లుతావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అయ్యా నా కుటుంబం వర్ధిల్లుతలేదయ్యా, నేను ఎంత పని చేసినా కూడా మేము అక్కడక్కడే నిలిసిపోతున్నామయ్యా అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, వాక్యం ఉంటున్నావు కానీ వాక్యము నీ హృదయంలో ఉంచుకోవట్లేదు. నువ్వు పనికి వెళ్ళినప్పుడల్లా వాక్యం నీతో మాట్లాడుతుంది. కూర్చున్నప్పుడల్లా దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు ఒంటరిగా వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు ఎక్కడ కృంగిపోతావో అక్కడనే ఆ వాక్యము నిన్ను దేవుడు లేపుతాడు. అందుకని ఆ మాట ఎవరు చెప్తున్నాడో తెలుసా? యెహోషువకు దేవుడు చెప్తున్నటువంటి మాటలు. ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు మోషే మరణకాలం అయిపోయింది, చనిపోయాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ యెహోషువ ఎవరంటే ఈ మోషే శిష్యుడు, మోషే పరిచారకుడు. మోషే దేవుడు ఒక నిబంధన చేశాడు. ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశానికి, నేను మాటించిన దేశానికి ఇదిగో ఈ ప్రజలందరూ తీసుకుపోవాలి మోసే అని దేవుడు మోసకు ఆజ్ఞాపిస్తే ఆ ప్రకారంగా వెళ్తున్నప్పుడు ఇదిగో మోసే చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో యెహోషువ, మోషే ఏ విధంగా దేవుని వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకొని స్థిరముగా నిలబడ్డాడో అదే ప్రకారంగా ఇదిగో ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకొని నువ్వు స్థిరముగా నిలబడు. నువ్వు అపజయాల పాలు కావు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరినీ నువ్వు తీసుకొని వెళ్ళి ఇదిగో కానాను ప్రాంతానికి నువ్వు ఖచ్చితంగా తీసుకొని వెళ్తావు. వాక్యాన్ని బోధించు, ఆ వాక్యములో నువ్వు నిలబడు. ఆ వాక్యాన్ని బోధించిన వాళ్ళు వాక్యములో నిలబడతారు. ఇదిగో ఈ వాక్యమే నీకు విజయాన్ని కలగజేస్తుంది. నువ్వు స్థిరముగా నిలబడతావు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలు దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే నువ్వు అదరవు. ఎవరన్నా వచ్చి దేవుని గురించి నాకు మాటలు చెప్తే ఆ వాక్యం విన్నటువంటి నీవు నీ హృదయంలో పెట్టుకున్నటువంటి వాక్యము వాళ్ళకు 4 మాటలు చెప్తే చూసావా, అక్కడ వాళ్ళు చెప్పి వినేవాళ్ళు కాదు, అప్పుడు జయాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని వాక్యము స్థిరంగా నీలో లేనప్పుడు ఎవరో చెబితే వాక్యం వింటావు. అదే నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నువ్వు చెప్పితే ఎవరింటారు? ఇప్పుడు నీకు చెప్పేవాళ్ళు వింటారు. అందుకనే వాక్యము లేకుండా నువ్వు ఉండకూడదు. వాక్యము నీ హృదయములో స్థిరముగా నిలబడాలి. వాక్యము నిలబడినప్పుడే జయాన్ని నువ్వు పొందుకుంటావు. యెహోషువ ఎన్ని ఒడుదొడుగులు వచ్చినా, యొర్దాను నది అడ్డం వచ్చినా నా దేవుడు అన్నిటిలో జయాన్ని కలుగజేసి కానాను ప్రాంతంలో ప్రజలందరినీ నిలబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? వాక్యములో స్థిరముగా నిలబడ్డాడు. ఆ వాక్యాన్ని వాళ్ళకి నేర్పాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఈ వాక్యాన్ని నువ్వు నేర్చుకొని నీ హృదయంలో ఆ వాక్యాన్ని స్థిరముగా నిలబెట్టుకుంటే జయము నీది కానీ అపజయము ఎప్పుడూ రాదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దావీదు ఒక మాట అంటున్నాడు, 119వ కీర్తన 11వ వచనం.
119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో వాక్యం ఉంచుకొని ఉన్నాను. చూసావా ఏమంటారు? నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మళ్ళీ రిపీట్ ఆ మాట రిపీట్. చక్కగా జాగ్రత్తగా వినండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని బిడ్డలారా, వాక్యము నీ హృదయములో ఉంటే నీ దగ్గరికి పాపం అనేది రానే రాదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మాటికి దేవుని వాక్యము నిన్ను తగులుతుంది. మాటికి దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. మాటికి దేవుడు ఏదో ఒక రకంగా మనము ఆ పాపములోనికి వెళ్ళాలని ఇదిగో ఆశపడ్డా కూడా పదే దేవుడు నిన్ను గుర్తు చేస్తాడు. కారణం ఏందో తెలుసా? దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు పాపానికి బానిసగా దేవుడు చెయ్యడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, పాపానికి ఇరుగుడ ఏంటిదే? దేవుని వాక్యం. పాపానికి ఇరుగుడ ఏంటిది? దేవుని వాక్యము. దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు పాపానికి నువ్వు చోటు ఇవ్వవు, అస్సలు ఇవ్వవు. అందుకనే దేవుని బిడ్డలారా, పోయిన నెలకెళ్ళి ఈ నెల వరకు మనుషులము కనుక మన కోరికలు ఎన్నో ఉంటాయి. ఎన్నెన్నో మనుషుల కోరికలు ఉంటాయి. అందుకని నా ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ నీ హృదయములో దేవుని వాక్యము విని ఆ స్థిరముగా వాక్యాన్ని నిలబెట్టుకోలేదేమో, ఇప్పుడు ప్రభు శుద్ధీకరణలో నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అప్పుడు పోయిందేమో వాక్యం, కానీ ఇప్పుడు మాత్రము నా ప్రభు గుర్తు చేస్తున్నాడు, నీ హృదయములో దేవుని వాక్యము కొంచెం పాపం అనేది రాదు, అపజయ పాలన కానే కావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని వాక్యము నేను స్థిరముగా నిలబెడుతుంది, నేను విజయ పతాకములో ఊరేగింపు చేస్తూనే ఉంటది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మూడవదిగా ప్రార్థన చేత దేవుని సహాయము కోరాలి. దేని చేత? ప్రార్థన చేత దేవుని సహాయం కోరాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ దేవుని దగ్గర సహాయాన్ని పొందుకోలేకపోతారు. వినండి దేవుని బిడ్డలారా, ఎంతగానో మొరపెడతారు, ఎంతగానో కన్నీరు గారుతారు కానీ దేవుని దగ్గర సహాయాన్ని పొందుకోలేకపోతారు. అందుకే నా ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర సహాయాన్ని ఖచ్చితంగా నువ్వు పొందుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే భక్తి కలిగి నువ్వు జీవిస్తావో నువ్వు ఎప్పుడు అపజయ పాలు కావు. నువ్వు జయాన్ని ఎగరవేస్తూనే ఉంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అది చదవండి. ఒక మాటలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం వరకే చదవాలి. 7వ అధ్యాయం 7వ వచనం వరకే చదవాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. చూడు ప్రభు చెప్తా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. నేను దొరుకుతాను. మీరు నన్ను వెతకండి. ప్రార్థన చేస్తున్నాడు, సహాయము కావాలని నువ్వు ఫస్ట్ నన్ను అడగాలి, నన్ను వెతకాలి. నన్ను వెతికావనుకో నీ పక్కనే ఉంటా. నువ్వు అడిగావంటే నేను ఎమ్మటే ఇస్తాను. నీ కోరికను ఖచ్చితంగా సిద్ధింపజేస్తాను. నీ కోరికను ఎప్పుడు నేను కాదన్నాను. నువ్వు అడిగే రీతిలో అడిగితే నీ కోరికను ఖచ్చితంగా నేను సిద్ధింపజేస్తానని నా ప్రభు మొదట్లోనే చెప్పాడు.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఏమంటున్నాడు ప్రభు? ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇస్తాను, వెతుకుడి మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. కొంతమంది ప్రార్థన చేస్తాడు, దేవుడు ఇంకెప్పుడు వస్తాడు, దేవుడు ఇంకెప్పుడు అవపడతాడు. ఎందుకు అవపడాడు దేవుడు? ఎందుకు దొరకడు దేవుడు? ఖచ్చితంగా అవపడతాడు, దొరుకుతాడు. ఆయన సహాయము కావాలని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నా ప్రభు నీ పక్కనే నిలబడును గాక. నువ్వు అడిగిన జవాబు దేవుడు కలగజేసును గాక. నువ్వు ఏ సహాయాన్ని అడుగుతావో నా ప్రభు అది ఖచ్చితంగా చేసును గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చూడండి, 1 రాజుల పుస్తకము 17వ అధ్యాయం 1వ వచనం. 1 రాజుల పుస్తకం 17వ అధ్యాయం 1వ వచనం. త్వరగా 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు 1 రాజుల పుస్తకం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును గిలాదు కాపురస్తుల సంబంధి అయిన ఇష్యుడైన ఏలియా అబాబునద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగా ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. పడదని ప్రకటించాడంతే. ఎవరితో సలహా చేస్తున్నాడు? రాజుతో పంజమేస్తున్నాడు. రాజుతో ఎందుకు ఆయన రాజుతోనే పంజం వేస్తున్నాడంటే ఆయనలో ఏమున్నది? ప్రార్థన జీవితం ఉంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నా ప్రభు నేను చేసిన ప్రార్థనకు సహాయము ఖచ్చితంగా చేస్తాడు. ఈ ప్రజలు అందరూ త్రొట్టిల్లిపోయారు. దేవుని నమ్ముకున్న వాళ్ళంతా లోకములో గడిచిపోయారు. కానీ ఈయన మాత్రం లోకములో కలవలేదు, నిలబడ్డాడంతే. నా దేవుడు సహాయకుడు ఏదో ఒక రోజు నా ప్రార్థనకు ప్రతిఫలం జరుగుతుంది, నాకు సహాయం చేస్తాడు. నా దేవుని నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనని ఒక తీర్మానములో ఉండి ప్రభుని వెంబడించాడు తప్ప ప్రభుకు దూరంగా ఎప్పుడూ ఉండలేదు. పోండి మీరందరూ, కానీ నేను మాత్రము నా దేవుని వదిలిపెట్టను. మీలక నేను నడుచుకోను. మీరు లోక ఆచారాలను బట్టి నడుచుకుంటున్నారు, లోక పద్ధతులను బట్టి నడుచుకుంటున్నారు. లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తే మీరు అది చేస్తున్నారు. అది దేవుడు నాకు చెప్పలేదు. అయినా మీరు లోకానికి లోబడుతున్నారు, కానీ లోకాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. లోకముతో నాకు పని లేదు. నాకు సహాయం చేసే దేవుడు నా హృదయంలో ఉన్నాడు. ఆయనకు ప్రార్థన చేస్తే జయాన్ని నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడని మొట్టమొదటనే తీర్మానం చేసుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, కొంతమంది మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటామా చేసుకోమా? ప్రతిరోజు 4 గంటలకు సమయం దొరికినప్పుడల్లా మనం ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం. ఈ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడని విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకుంటాం. ఆ ప్రార్థన ద్వారా దేవుడు నాకు జయాన్ని కలగజేస్తాడని మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. అదే ప్రార్థన అంట ఈ ఏలియా దేవునికి ప్రార్థన చేశాడట. ఏం చేశాడట? యేసయ్యా నాకు ఒక సహాయం కావాలి. ఎవరికి చెప్పకుండా దేవుణ్ణి తన హృదయములో దేవుని బ్రతిమలాడి అడుగుతా ఉన్నాడట. ఏమని? ప్రభువా, నేను ఆహాబుతోడు పందెం వేయబోతున్నాను. ఇదిగో ఈ సంవత్సరములో వర్షం పడకూడదు,
మనసు కూడా పడకూడదయ్యా. ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టుగా వినట్లేదయ్యా. నీ త్రోవను తొలగిపోయారయ్యా, నీ పద్ధతిని మార్చుకున్నారయ్యా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన సహాయాన్ని కోరాడు. ప్రార్థన పౌరుడు దేవుని దగ్గరనే సహాయం కోరుతాడు. వెళ్ళి సహాయం. ఏలియా, నువ్వు లోకాన్ని జయించావు గనక ఇదిగో నువ్వు ఎప్పుడు అపజయ పాలవు నువ్వు కావు. వెళ్ళు వెళ్ళు, నరుడు ఎంతటి వాడయ్యా, నువ్వు వెళ్ళు, జయం నీదే అన్నాడు దేవుడు. వెంటనే ఆహాబు రాజు దగ్గరికి వచ్చాడు. ఇదిగో రాజా, ఎన్నాళ్ళు 2 దిక్కుల మీద ఈ ప్రజలను నడిపిస్తున్నావు. ఇదిగో దేవుని పద్ధతిలో, దేవుని మార్గములో ఈ ప్రజలను నువ్వు చెడగొడుతున్నావు. ఆ మార్గాన్ని ఇదిగో తృణీకరిస్తున్నావు. ఆ పద్ధతిని అవలంబించలేకుండా చేస్తున్నావు. కనుక ఇదిగో ఈ సంవత్సరములో వర్షము పడదు, మంచు కూడా పడదు. సవాలించడానికి అంతే. కానీ దేవుని బిడ్డలారా, ప్రార్థన నీలో ఉంటే నా దేవుని ప్రత్యక్షత ఖచ్చితంగా నువ్వు చూస్తావు. నా దేవుడు నిన్ను ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నా దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన అల్లుకుంటాడు, ఆయన ఎత్తుకుంటాడు, ఆయన కన్నీరు తుడుస్తాడు. నీకు కావలసిన సహాయాన్ని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఆయన. కానీ ప్రార్థన జీవితం నీలో ఉండాలి. ప్రార్థన జీవితం నీలో లేకపోతే మనం అపజయాల పాలవుతాము, జయాన్ని పొందుకోలేము. ఆయన మాదిరిగా చెప్తే వెంటనే దేవుడు ఏం చేసిండో తెలుసా? 3.5 సంవత్సరాలు వర్షము కురవకుండా చేశాడు దేవుడు. ఒక్క ప్రార్థన చేస్తే దేవుడు చూశాడు. ఇక ఎంత చెప్పినా కూడా ఈ లోకానికే బానిసైపోతున్నారు. కానీ బ్రతికించిన దేవుడు, ఆశీర్వదించిన దేవుణ్ణి వదిలిపెట్టి తిరుగుతున్నారని 3.5 సంవత్సరాలు వర్షము లేకుండా దేవుడు చేశాడు. ఏలియను ఇదిగో కిరాతు దగ్గరికి పంపించి, ఇదిగో ఈ నీళ్లు నువ్వు తాగి నువ్వు బ్రతుకో. ఉదయము కాకులు రొట్టెలు తెస్తాయి, నీకు మాంసం తెస్తాయి. సాయంత్రం మళ్ళీ నీకేం చేస్తాయి? కాకులు రొట్టెలు తెస్తాయి, ఇదిగో మాంసం తెస్తుంది. లోకంలో ఉన్నటువంటి వారు పప్పు భోజనాలు అవి ఇవి చేసుకుంటారయ్యా, నీకు మాత్రము సమృద్ధి అయినట్టు ఆహారం నేను పెడతానని దేవుడు వెంటనే వారి దగ్గరికి వెళ్ళి తలదాచుకో అన్నాడు. వెంటనే ప్రభు ఎప్పుడైతే చెప్పాడు అదే మాట ప్రకారంగా వెళ్ళాడు. ఎందుకో తెలుసా? వర్షాలిక పడవు. ఆ వాగు దగ్గర ఉంటే నీళ్ళు ఆహారము నీ చోటుకు వస్తుంది. దేని బిడ్డలారా, నువ్వు ఎక్కడైనా ఉండు, ప్రార్థన నీలో ఉంటే జయాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తా. నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకో, నువ్వు ఏదో ఒక ప్రాంతంలో ఒంటరిగా ఉన్నావు అనుకో, అక్కడ దాకా జనాలు నా దగ్గరికి ఏమొస్తారు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రార్థన జీవితం నీలో ఉంటే నువ్వు ఒంటరిగా ఉన్న నీ దగ్గరికి అనేకులను ప్రభు ఇదిగో సాహసానికి దేవుడు తీసుకొని వస్తాడు. స్తోత్రం చెప్తాను ఒకసారి గట్టిగా. అందుకే నేను ఒంటరిగాని కాదు, జంటగా నా ప్రభు ఉంటాడు, అనేకుల మధ్యలో నేను నిలబెడతాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? చదవండి, ఆ మాట చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, 5వ అధ్యాయం 17వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, యాకోబు పత్రిక. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, మన వంటి స్వభావము కలిగిన మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు. ఎన్ని సంవత్సరాలంట? 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షము పడలేదు. భూమి మీద వర్షము పడలేదు.
అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను. ఆకాశము తెరవబడి వర్షాన్ని అనుగ్రహించింది. భూమి తన ఫలమిచ్చెను. భూమి ఇక ఫలాలు అనుగ్రహించింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎక్కడ గింజలు పెడితే అక్కడ అభివృద్ధి కలగటం మొదలు పెట్టాడు దేవుడిక. అప్పుడు పాపం అంత పోయి అప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్థన జీవితంలోనికి, యేసయ్య సాహసంలోనికి వచ్చారు. ఎక్కడ వర్షం పడితే అక్కడ గింజలు పెట్టారు. ఇక ఫలాలు, అభివృద్ధి, పంటలు, సమృద్ధి అయినటువంటి పంటలు పండాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, నా ప్రభు అందుకే నేను చెప్తున్నాడు. ఏలియా ప్రార్థించాడు ప్రార్థన జీవితంలో. ఇదిగో ఆహాబును ప్రశ్నించాడు. నా దేవుడు విజయాన్ని రాజు దగ్గర ఒక సాధారణమైనటువంటి మనిషి ప్రార్థించగా నా దేవుడు ఆ మాట విని జయాన్ని పొందుకునేటట్టుగా నా దేవుడు చేశాడు. మరి నీకెందుకు నా దేవుడు జయాన్ని ఇవ్వడు? ఇస్తాడు. కానీ నువ్వు ప్రార్థనలో ఎదగాలి. ఆ సహాయాన్ని దేవుని దగ్గర కోరుకోవాలి. ప్రభా నాకు ఈ సహాయం చెయ్యని నువ్వు దేవుని అడిగితే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన సామర్థ్యుడైన, శక్తిమంతుడైన,